రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ధర్నా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. 3 సంవత్సరాలుగా ఫీజుల బకాయిలు ఇవ్వడం లేదు. 6,000 కోట్ల ఫీజుల బకాయిలు చెల్లించాలని, అదేవిధంగా కాలేజ్ హాస్టళ్లకు అబ్బాయిలకు 500, అమ్మాయిలకు 800 పాకెట్ మనీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వేలాది మందితోటి భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు ఉన్నాయి. కాలేజ్ హాస్టళ్లకు ఒక్కదానికన్నా సొంత భవనం ఉన్నదా? 320 కాలేజ్ హాస్టళ్ళు, 310 గురుకుల పాఠశాలలకు ఒక్కదాని కూడా సొంత భవనం లేదంటే అర్థం ఏమిటిది? ఈ పేద కులాల చదువును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకొని సొంత భవనాలు నిర్మించి వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్, మంచి ఆరోగ్యం, మంచి వాతావరణం కల్పించడానికి చర్యలు తీసుకోవాలి. దశల వారిగా ఒకటేసారి కాకుండా ఇప్పుడు 20 ఏళ్ళు అయింది హాస్టల్ గురుకులాలు మంజూరు చేసి, భవనాలు దశల వారిగా కట్టినా ఇప్పటికీ 100 కడుతుంది. ఎందుకు కట్టలేకపోయారు? కలెక్టరేట్లు వెంబడే కట్టారు. ఏ ఆఫీస్ అయినా విషయాల మీద ఎమ్మెల్యే క్వార్టర్లు, మంత్రుల క్వార్టర్లకు ఫ్లైఓవర్లు, స్కై ఓవర్లు 100 కోట్లు ఇచ్చి, ఇందిరమ్మలకు 1000 కోట్లు ఇచ్చి, రైతు బంధుకు 1000 కోట్లు ఇచ్చి, కాంట్రాక్టర్లకు 1000 కోట్లు ఇస్తున్నావు. మాస్టర్లు కట్టడానికి బడ్జెట్ లేదా? అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్కి బడ్జెట్ లేదా?